అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. ఈరోజు నేను చూపించబోతున్న వీడియో విస్తరాకులు తయారు చేయడం. ఇది విస్తరాకులు కుట్టేసిన కట్ట. ఇందులో 100 ఆకులు ఉంటాయి. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రూపాయికి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. 100 ఆకులు 100 రూపాయలు. ఈ 100 ఆకులు ఇలాగ కట్టేసి ఒక దగ్గర పెట్టి అప్పుడు మార్కెట్కి తీసుకువెళ్ళి దీనిని అమ్మడం జరుగుతుంది. ఈ ఆకులు ఇప్పుడు ఏ విధంగా కొడతారు, ఏ విధంగా తయారు చేస్తారన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇలా అడ్డాకులు తీసుకోవాలి. వీటికి ఇలా అడ్డకాడలు ఉంటాయి. ఈ విధంగా ఈ అడ్డకాడల్ని తీసేసి ఒక మడలాగా పెట్టుకొని పక్కన పెట్టుకుంటామండి. ఈ అడ్డకాడలు మనం పొయ్యిలో పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఇలా ఈ విధంగా మడలా తీసి స్పేర్ చేసి అడ్డకాడల్ని ఇలా పక్కన పెట్టుకుంటాం. ఇదిగోండి, ఈ విధంగా తీసేసిన అడ్డకాడల్ని పొయ్యిలోని వంటకు ఉపయోగిస్తామండి. అవి బాగా ఎండి ఉండడం వల్ల వంట చాలా స్పీడ్గా అవుతుంది, మంట బాగా తగులుతుంది. ఈ విధంగా పక్కన పెట్టుకున్న ఆకులని తీసుకొని ఇలా ఇవి ఈనుపులలు అంటారండి. ఈ ఈనుపులన్నీ ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటాము మేము. ఈ ఒక్కొక్క ఈనుపుల తీసుకొని దీన్ని ఒక 6 పార్ట్ల కింద 6 ముక్కల కింద చీరి పక్కన పెట్టుకుంటామండి సన్నంగాన. ఇది లావుగా ఉంటుంది. ఇలాగా దీన్ని ఇలా చీరి ఈ విధంగా కట్టి పక్కన పెట్టుకున్నామండి. చూసారు, ఇది ఎంత చాలా సన్నంగా ఉంది. ఈ విధంగా ఉంటేనే ఆకుని కొట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న ఈనుపులని ఒక దగ్గర పక్కన పెట్టుకొని ఆకుని కుట్టడం స్టార్ట్ చేస్తాం అన్నమాట మేము. ఇప్పుడు ఆకు ఏ విధంగా కొడతారు, ఈ ఈనుపులతో ఏ విధంగా కొడతారు అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ విధంగా ఫస్ట్ మనం కుట్టి ఆకు సైజుని బట్టి రెక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెక్కలు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆకుని తయారు చేయడానికి నేను ఆకుల్ని ముక్కలు కింద చేసి ఒకదానికొకటి జాయింట్ చేయడం జరుగుతుంది. జాయింట్ చేశాక కంప్లీట్గా అయ్యాక నేను ఆకు ఎలా వచ్చిందన్నది నేను మీకు చూపిస్తానండి. చూసారా, ఇప్పుడు 3 రెక్కలు జాయిన్ చేశాను. ఇది 4వది. ఇది 4వ రెక్కని జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలండి. అదంతా ఒక షేప్ వచ్చే వరకు ఇలా ఒకదానికొకటి ఆకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 3వ రెక్కలోని ఒక పార్ట్ని చింపి ఇలాగ జాయిన్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా జాయిన్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఈ జాయిన్ చేయడానికి ఇప్పుడు చీరిన ఈనుపులు ఉంది కదా, ఆ ఈనుపులతో పాటు దీన్ని కుట్టాలండి. ఇలాగా స్పీడ్గా కొంతమంది కొడతారు, కొంతమంది స్లోగా కొడతారు. మా ఊర్లో ఇది బాగా ఫేమస్ అండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆకులు కుట్టే ప్రతి ఒక్కరు, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆకులు కుట్టే కొడతారు. ఇలా కుట్టి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు, మనీని ఎర్న్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా కుట్టిన ఆకు ఏ విధంగా వచ్చిందో చూపిస్తానండి. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో ఆకు. చిన్న కన్నం కూడా లేకుండా మొత్తం నీట్గా ఉంటుంది. దీన్ని ఇలా 100 ఆకుల కింద కుట్టి మేము ఒక కట్ట కింద కట్టేసి పక్కన పెట్టుకుంటామండి. దీన్ని చింపిటి అంటారండి. చూసారా, ఒక్కో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. పటక, చింపిటి, బోడి మొదలు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి మా లాంగ్వేజ్లోని. చూసారా ఎంత నీట్గా వచ్చాయి ఆకులన్నీ, ఒకే సైజులో వస్తాయి రౌండ్గాన. ఈ విధంగా తయారు చేసిన ఆకులన్నీ ఇలా కట్ట కింద కట్టేసి పక్కన పెడతాము. ఒకప్పుడు ఈ కట్టకి 200 ఆకులు ఉండేయండి. ఇప్పుడు ఒక కట్టకి 100 ఆకులు 100 రూపాయలండి.